హైదరాబాద్ పెద్ద అంబర్పేటలో ఔటర్ రింగ్ రోడ్ కు సమీపంలో లారీ బీభత్సం సృష్టించింది. పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారి ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటనకు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అడిగి తెలుసుకుందాం. రాధాకృష్ణ, ఔటర్ రింగ్ రోడ్ లో ప్రమాదానికి సంబంధించి వెతుకుతున్న సమాచారం ఏంటి? విధులు నిర్వహిస్తున్న ముగ్గురు కానిస్టేబుల్ పైకి లారీ దూసుకెళ్లిన సంఘటన పెదంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్ వద్ద చోటు తీసుకోవడం జరిగింది. హైత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పెదంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్ వద్ద ముగ్గురు కానిస్టేబుల్, ఇందులో జమీందారు ఉన్నాడు. జమీందారు పేరు వేణు, అలాగే డ్రైవర్ శేఖరు, మరో కానిస్టేబుల్ సునీల్. వీరు ముగ్గురు కూడా ఔటర్ రింగ్ రోడ్ పైన పెట్రోలింగ్ వాహనంలో విధులు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున ఔటర్ రింగ్ రోడ్ పైన చెక్ చేస్తున్న సమయంలో వెనక నుండి మితిమీరిన వేగంతో వచ్చిన లారీ వీళ్లపైకి దూసుకెళ్లడం జరిగింది. ఈ సంఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడం జరిగింది. రక్షక్ వాహనం ఇన్నోవా వెహికల్ పూర్తిగా వెనక వైపున పూర్తిగా కూడా డ్యామేజ్ కూడా కావడం జరిగింది. ముందులో కూర్చున్న డ్రైవర్ సునీల్ తో పాటు మరో కానిస్టేబుల్ కి బెలూన్స్ ఓపెన్ కావడంతో కొంత వాళ్ళు ప్రమాదం నుండి కొంత తీవ్రత తగ్గింది. వెనకాల కూర్చున్న జమీందార్కి మాత్రం చాలా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం జమీందార్ వేణు కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా సునీల్ అలాగే శేఖర్ వీళ్ళిద్దరూ మరో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సంఘటనకు సంబంధించిన లారీ డ్రైవర్ ని అదుపులోకి తీసుకొని ప్రస్తుతం విచారిస్తున్నారు. మితిమీరిన వేగమే ఈ సంఘటనకు కారణంగా తెలుస్తుంది. రాధాకృష్ణ, అసలు మరి ప్రస్తుతం ఆ డ్రైవర్ పరిస్థితి కానీ అసలు ఎలా ఉంది? ఈ క్షతగాత్రుల పరిస్థితి కానీ పోలీసులకు ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్ పైన తెల్లవారుజామున ప్రమాదాలు జరుగుతున్నాయని గతంలో చాలా సార్లు పోలీసులకు నివేదికలు అందాయి. అలాగే ప్రమాదాల తీరు కూడా అదే గుణాంకాలని చెప్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు తెల్లవారుజామున 3 గంటల నుండి 5 గంటల వరకు ఎక్కువగా పెట్రోలింగ్ వాహనాలను ఔటర్ రింగ్ రోడ్ పైన తిప్పడం జరుగుతుంది. అలాగే ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి వేగాన్ని నియంత్రించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం కూడా ఈ ముగ్గురు పోలీస్ సిబ్బంది అదే పెట్రోలింగ్ రక్షక వాహనంలో వెహికల్స్ ని ఒకవైపు చెక్ చేస్తూ ఔటర్ రింగ్ రోడ్ పైన ఎక్కడైనా ప్రమాదాలు జరిగాయా, తీవ్రత ఏ విధంగా ఉన్న యాంగిల్లో వాళ్ళు ఒకవైపు ఔటర్ రింగ్ రోడ్ పైన చెక్ చేస్తున్నారు. ఈ సమయంలో సరిగ్గా వెనుక నుండి లారీ వచ్చి ఢీకొట్టడం జరిగింది. అయితే లారీ డ్రైవరు నిద్రలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ముందు వెళ్తున్న వాహనాన్ని వెనుక నుండి ఢీకొట్టాడంటే ఖచ్చితంగా డ్రైవర్ నిద్ర మత్తులో ఉండొచ్చు అనేది ప్రస్తుతం పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనలో ఈయన ముగ్గురి పరిస్థితి మాత్రం చాలా సీరియస్ గా ఉందనేది అధికారులు చెప్తున్నారు. ముగ్గురిని ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. పెట్రోలింగ్ వాహనాలు ప్రధానంగా ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు పెట్రోలింగ్ చేస్తున్న సిబ్బందిపైకే లారీ దూసుకెళ్లిన సంఘటన కొంత విషాదాన్ని నింపుతుంది. ఎందుకంటే వీళ్ళంతా కూడా కానిస్టేబుల్ విధి నిర్వహణలో ఉన్నారు. ఔటర్ రింగ్ రోడ్ పైన ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు వీళ్ళు జాగ్రత్తలు తీసుకున్నారు. అలాంటి వారిపైనే లారీ దూసుకెళ్లిన సంఘటన ఇవాళ చోటు చేసుకుంది. రైట్ రాధాకృష్ణ. అమరావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలెక్కనుంది. ఉద్యోగులు తరలి వెళ్లేందుకు ప్రత్యేకంగా రైల్వే శాఖ ఈ సర్వీస్ ను ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్, విజయవాడల మధ్య ఈ రైలు నడుస్తుంది. కేంద్ర మంత్రి సురేష్ ప్రభు, సీఎం చంద్రబాబు నాయుడు ఈ ప్రత్యేక రైలును ఇవాళ ప్రారంభిస్తారు. రేపటి నుంచి ఈ రైలు అందుబాటులోకి వస్తుంది. ఉదయం 5:30కు సికింద్రాబాద్ లో బయలుదేరే రైలు 11 గంటలకు విజయవాడ చేరుతుంది. గుంటూరు, విజయవాడ మినహా మధ్యలో ఎక్కడా ఈ రైలు ఆగదు. అమరావతి వెళ్లే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఈ ట్రైన్ సర్వీస్ అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఏపీ రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు ఇవాళ ప్లాట్లు అందజేయనున్నారు. ముందుగా నేలపాడు గ్రామానికి చెందిన రైతులకు ప్లాట్లు అందజేస్తారు. గ్రామాల వైశాల్యం, రైతులకు ఇచ్చే వైశాల్యం, ప్లాట్ల వైశాల్యం, వాటికి సంబంధించిన సర్వే నంబర్స్ తదితర వివరాలను రైతులకు అందజేస్తారు. అయితే వాస్తవికంగా భూములు కేటాయించేందుకు మరో 10 నుంచి 15 రోజులు పట్టే అవకాశం ఉంది. లాటరీ పద్ధతిలో ప్లాట్లు పంపిణీ చేయనున్నారు. రెసిడెన్షియల్ జోన్, కమర్షియల్ జోన్ ఇలా 2 విభాగాల్లో పంపిణీ జరుగుతుంది. తెలంగాణలో జిల్లాల పునర్విభజనపై ఇవాళ కీలక సమావేశం జరగనుంది. సెక్రటేరియట్ సి బ్లాక్ లో సీఎస్ రాజేష్ శర్మ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశానికి అన్ని జిల్లాల కలెక్టర్లు, మరికొంతమంది ముఖ్య అధికారులు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో హైదరాబాద్, కరీంనగర్ సహా అన్ని జిల్లాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏ జిల్లాలో ఏ మండలాలు, అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి, జనాభా ఎంత ఉండాలి, వైశాల్యం ఎంత ఉండాలి, జిల్లాల సరిహద్దులను ఏ విధంగా నిర్ణయించాలి, కలెక్టర్ కార్యాలయానికి ఎంతమంది సిబ్బంది ఉండాలి, భవనాలు నిర్మించాలంటే భూమి అందుబాటులో ఉందా తదితర అంశాలపై ఇవాళ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇవాళ హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ ను ముట్టడించనుంది ఏబీవీపీ. ఎన్నిసార్లు ఆందోళనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థి సంఘ నేతలు. సర్కార్ తీరును నిరసనగా ఆందోళన నిర్వహిస్తామని ప్రకటించారు. మరోవైపు స్కూల్ బస్సులపై తెలంగాణ రవాణా శాఖ దాడులు కొనసాగిస్తోంది. ఇవాళ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి బస్సుల ఫిట్నెస్ చెక్ చేస్తామని ప్రకటించారు అధికారులు. PSLV-C 34 రాకెట్ ప్రయోగానికి ఇవాళ ఉదయం కౌంట్ డౌన్ మొదలవుతుంది. నెల్లూరు జిల్లా షా సెంటర్ నుంచి ఎల్లుండి ప్రయోగం జరగనుంది. ఇందులో కార్బోసాట్ 2తో పాటు 19 మైక్రో శాటిలైట్స్ ను నింగిలోకి పంపిస్తారు. అంతరిక్ష ప్రయోగాల్లో దూసుకుపోతున్న ఇస్రో ఈసారి మరో మైల్ రాయిని దాటనుంది. ఈసారి ఇస్రో పంపించే రాకెట్ లో ఒకేసారి 20 శాటిలైట్స్ ను ప్రయోగించనుంది. నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా విస్తరించాయి. వీటి ప్రభావంతో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రుతుపవనాలు చురుగ్గా కదిలేందుకు సానుకూల వాతావరణం ఏర్పడింది. 3-4 రోజుల పాటు కుండపోత వానలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో స్వల్పంగా భూ ప్రకంపనలు సంభవించాయి. ప్రకాశంలోని పామూరు, PS పురం మండలాల్లో 2 సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో స్థానికులు ఇళ్లలోంచి పరుగులు తీశారు. నెల రోజులలో వ్యవధిలో 20 సార్లు భూమి కంపించడంతో ప్రకాశం వాసులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. మరోవైపు నెల్లూరులోని దత్తమూరు, వింజమూరు, వరికుంటపాడు మండలాల్లో స్వల్పంగా భూమి కంపించింది. 2 సెకండ్ల పాటు ప్రకంపనలు సంభవించడంతో భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు జనం. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ లోని ఓ హాస్పిటల్ పై జైదుపల్లి గ్రామస్తులు దాడి చేశారు. జైదుపల్లికి చెందిన 34 ఏళ్ల సావిత్రి కడుపు నొప్పితో హాస్పిటల్లో చేరింది. డాక్టర్ ఆమెకు 2 మత్తు ఇంజెక్షన్స్ ఇవ్వడంతో స్పృహ కోల్పోయింది. పరిస్థితి విషమించడంతో ఆమెను కాచిగూడ హాస్పిటల్ కి పంపించమని వైద్యుడు సూచించాడు. అయితే హాస్పిటల్ కి తరలిస్తుండగానే ఆమె ప్రాణాలు కోల్పోయింది. సావిత్రి బంధువులు, గ్రామస్తులు హాస్పిటల్ పై దాడికి దిగారు. అద్దాలు పగలగొట్టారు. వెంటనే డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బైక్ రేసులకు పాల్పడుతున్న 17 మంది యువకులపై కేసులు బుక్ చేశారు హైదరాబాద్ పోలీసులు. జిగ్జిగ్ డ్రైవింగ్, మితిమీరిన వేగంతో దూసుకువెళ్లే రేసర్లను పట్టుకునేందుకు బంజారాహిల్స్ KBR పార్క్ దగ్గర స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పట్టుబడ్డ వారిలో 2 మైనర్లు. తల్లిదండ్రులను పిలిచి పట్టుబడ్డ యువకులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తామని చెప్పారు ట్రాఫిక్ పోలీసులు. మెయిన్ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పరిధిలో ఈ రేసింగ్ జరుగుతుందని పక్కా సమాచారంతో మేము స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తూ వస్తున్నాము. ఈ సీక్వెన్స్లోనే దీనిలో భాగంగానే నిన్న రాత్రి కూడా KBR పార్క్ దగ్గర మన జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి KBR పార్క్ బోత్ సైడ్స్ ఇన్స్పెక్టర్ బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో 2 టీమ్స్ పెట్టి ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టడం జరిగింది. ఇందులో 17 బైక్స్ని పట్టుకోవడం జరిగింది. ఈ బైక్స్ అన్నీ కూడా హై ఎండ్ బైక్స్, మరియు పట్టుబడిన వారంతా కూడా యూత్ ఉన్నారు. మనకు బాధాకరమైన విషయం ఏంటంటే చాలా సందర్భాలలో మనము రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ఎక్కువ సందర్భాల్లో మనం గమనిస్తే దాంట్లో ఎక్కువ 2 రీజన్స్ మనకు కనపడుతున్నాయి. ఒకటి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఉండడము, నెంబర్ 2 యూత్ ఉండడం, యూత్ ఎక్కువ ఉండడం కనపడుతుంది. కాబట్టి దీన్ని ఒక సీరియస్ ఇష్యూగా మా సీనియర్ ఆఫీసర్స్ దీని మీద ఫోకస్ చేయమని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే గత కొద్ది కాలంగా కాకినాడలో దాడి జరిగింది. భర్తే తన భార్యను కడదెచ్చాడు. మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో గొంతు కోసి హత్య చేశాడు. తర్వాత తాను కూడా గొంతు కోసుకుని ఆత్మహత్య యత్నం చేశాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. రీసెంట్గా అతనికి భార్య మీద అక్రమ సంబంధం పెట్టుకున్న అనుమానంతో తరచుగా వాళ్ళిద్దరు కూడా గొడవ పడడం జరుగుతుంది. ఈరోజు ఉదయం మార్నింగ్ అతని అనుమానం మరింత ఎక్కువైపోయి భార్యని అతని సొంత అత్తగారింట్లోనే బ్లేడ్తో ఆ భార్య పేక్కోసి అతను కూడా పేక్కోసుకోవడం జరిగింది. వెంటనే చూసి రక్తం మురుగులు ఉండటం వాళ్ళందరూ చూసి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లేసరికి అతని భార్య మంగ చనిపోయింది.
వైజాగ్ జిఎస్ఆర్ సేవాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో తమిళనాడు గవర్నర్ రోసేకు ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ రంగంలో ప్రతిభ కనబర్చిన రైతులకు అవార్డులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఎంపీ హరిబాబు, మంత్రి గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. వచ్చే ఏడాది జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే సస్పెన్స్ కొనసాగుతోంది. సీఎం అభ్యర్థిని ప్రకటించే విషయంలో తుది నిర్ణయం పార్లమెంటరీ బోర్డుదేనని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. అయితే ఉత్తరప్రదేశ్ సీఎం అభ్యర్థి రేసులో రాజ్నాథ్ కూడా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తల్ని ఆయన ఖండించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం లేదన్నారు రాజ్నాథ్. కర్ణాటక కేబినెట్ మంత్రులుగా 13 మంది ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్న 9 మంది కేబినెట్, 4 సహాయ మంత్రులతో రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ వాజుభాయ్ వాలా ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకుముందు 14 మంది మంత్రుల తొలగింపునకు సిద్దయ్య రామయ్య చేసిన సిఫార్సును గవర్నర్ ఆమోదించారు. 2013 మే 13న సీఎంగా సిద్దరామయ్య బాధ్యతలు చేపట్టినప్పటి తర్వాత జరిగిన తొలి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఇదే. కర్ణాటకలో కేబినెట్ లో మార్పులు కాంగ్రెస్ పార్టీలో చిచ్చులు రేపాయి. 14 మంది మంత్రులపై సీఎం సిద్దరామయ్య వేటు వేయడంతో ఆ పార్టీలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి పదవులను కోల్పోయిన కొంతమంది తిరుగుబాటు బావుట ఎగరవేస్తున్నారు. ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేస్తానని హెచ్చరిస్తున్నారు గృహ నిర్మాణ శాఖ మంత్రి అంబరీష్. అలాగే శ్యామనూరు శివశంకరప్పను బుజ్జకిచ్చేందుకు ఆయన తనయుడు మల్లికార్జున్ కు కేబినెట్ లో చోటు కల్పించారు. సతీష్ స్థానంలో రమేష్ కుమార్ ను బెట్టెక్కింది. మరోవైపు తమ నేతకు మంత్రి పదవి ఇవ్వలేదన్న సమాచారంతో ఎమ్మెల్యే కిష్టప్ప మద్దతుదారులు బెంగళూరులో ఆందోళన దిగారు. హరిద్వార్ లో చిరుతపులి సంచారం భయాందోళనలు రేపింది. ఎక్కడి నుంచి వచ్చిందో, ఎలా వచ్చిందో తెలియదు కానీ నగరంలోకి చిరుతపులి ప్రవేశించింది. ఇష్టారీతిన సంచరిస్తూ పలువురిని గాయపరిచింది. స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అందరూ కర్రలతో బెదిరించి ఓ గదిలో పులిని బంధించేశారు. అటవీశాఖ అధికారులు వచ్చి దాన్ని జూకు తరలించారు. మొరాదాబాద్ లో కారులో ఇరుక్కుని 2 చిన్నారులు మృతి చెందారు. బయట పార్క్ చేసిన కారు లాక్ సరిగా వేయకపోవడంతో అక్కడే ఆడుకుంటున్న చిన్నారులు అందులోకెక్కారు. డోర్ వేసి వేయగానే అది లాక్ అయిపోయింది. దీంతో 2 చిన్నారులు ఊపిరాడక చనిపోయారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. హాంకాంగ్ లో బుక్ సెల్లర్ మిస్సింగ్ కేసులపై ఆందోళనలు హోరెత్తిపోతున్నాయి. ప్రజలు రోడ్లపైకి వచ్చి చైనాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనలు చేస్తున్నారు. దీంతో నగరంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. చైనా భూభాగానికి చెందిన కమ్యూనిస్ట్ పార్టీకి వ్యతిరేకంగా పుస్తకాలు ప్రచురించే పబ్లిషింగ్ హౌస్ నుంచి ఒక్కరొక్కరుగా మాయమవుతుండడం ఆందోళన కనిపిస్తోంది. అదృశ్యమైన వ్యక్తులు ఎక్కడికి వెళ్లారో, వాళ్లను ఎవరు తీసుకువెళ్లారో అనే విషయం ఎవరికీ తెలియకుండా పోయింది. చివరికి అందులో ఒక వ్యక్తి హఠాత్తుగా వచ్చి తమను చైనా అధికారులు అరెస్ట్ చేశారని చెప్పడంతో జనాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ప్రపంచ వాతావరణంపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆందోళన వ్యక్తం చేశారు. గ్లోబల్ వార్మింగ్ సమస్యను అంతా కలిసి ఎదుర్కోవాల్సిన తరుణంలో ఆసన్నమైందని చెప్పారు. ఇదే అంశంపై అమెరికా నేషనల్ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు ఆయన. ఇప్పటికే అమెరికాలోని జాతీయ పార్కులన్నీ గ్లోబల్ వార్మింగ్ ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయని చెప్పారు. ప్రస్తుతం కాలిఫోర్నియా పార్క్ వద్ద తన కుటుంబంతో గడుపుతున్న ఒబామా ఈ ఆందోళన వ్యక్తం చేశారు. ఈజిప్ట్ మాజీ అధ్యక్షుడు మోర్సీకి 40 ఏళ్ల జైలు శిక్ష విధించడాన్ని పలు దేశాలు స్వాగతించగా మరికొన్ని దేశాలు ఖండించాయి. గూఢచర్యం కేసులో మోర్సీకి కైరోలోని కోర్టు జీవితకాల జైలు శిక్షను విధించింది. మరో 6 సహా నిందితులకు మరణశిక్ష విధించింది. సైనిక సంబంధ అధికారిక రహస్యాలను ఖతర్కు, దోహాలోని ఓ టీవీ నెట్వర్క్ కు మోర్సీ ఇతర నిందితులు అందించారన్నది అభియోగం. ఈ ఆరోపణలపై విచారణ జరిపిన కోర్టు మోర్సీ గూఢచర్యం నిజమేనని తెలిసింది. దేశ భద్రతకు సంబంధించిన పత్రాలను దొంగిలించిన కారణంగా మోర్సీకి అదనంగా 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. బ్రెక్సిట్ భయాలు బ్రిటన్లో వ్యాపారులను వెంటాడుతున్నాయి. EU నుంచి వైదొలిగితే భారీ నష్టాలు తప్పవని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే వారం జరిగే రెఫరెండం కీలకంగా మారనుంది.
విమానయాన రంగం కూడా కుదిరయ్యే అవకాశం ఉన్నట్టు ఐరిష్ ఎయిర్లైన్స్ రియన్ ఎయిర్ సంస్థ ప్రకటించింది. అలాగే స్టీల్ ఇండస్ట్రీలో కూడా భయాందోళనలు పెరిగిపోయాయి. అమెరికాలోని 6 రాష్ట్రాల్లో కార్చిచ్చు చెలరేగింది. కాలిఫోర్నియా, న్యూ మెక్సికో, అరిజోనా రాష్ట్రాల్లో అడవులు తగలబడ్డాయి. వేల ఎకరాల అటవీ ప్రాంతం నాశనమైంది. శాంటా బార్బరాలోని 7,000 ఎకరాల అడవి పూర్తిగా దగ్ధమైంది. కార్చిచ్చు ప్రభావంతో పలు రహదారులను మూసివేశారు. కాలిఫోర్నియాపై దీని ప్రభావం తీవ్రంగా ఉంది. విమానాల సహాయంతో మంటలను ఆర్పేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నా కార్చిచ్చు అదుపులోకి రావడం లేదు. జర్మనీ ఎయిర్లైన్స్ సంస్థ లుఫ్తాన్సా వెనుజులాకు విమానాలు రద్దు చేసింది. ఆర్థిక సంక్షోభంతో అల్లాడిపోతున్న దేశానికి విమానాలు పంపించలేమని ఆ సంస్థ అధికారులు స్పష్టం చేశారు. వారానికి 3 విమానాల సర్వీసులు అందుబాటులో ఉండేవి. కానీ వెనుజులాలో ఇప్పుడున్న సంక్షోభంతో ప్రయాణికుల సంఖ్య బాగా తగ్గిపోయింది. దీంతో విమానాలు రద్దు చేయక తప్పడం లేదంటూ అధికారులు వెల్లడించారు. ఇండోనేషియాలో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తాయి. కొండ చీజలు విరిగిపడడంతో ఇప్పటి వరకు 24 మంది చనిపోయారు. మరో 26 మంది గల్లంతయ్యారు. వేలాది ఇళ్లు, వాహనాలు నీట మునిగాయి. జనజీవనం స్తంభించింది. బాధితులు ప్రాణాలు అరచేతులు పెట్టుకుని ఇళ్లపైకెక్కి కూర్చున్నారు. సహాయక సిబ్బంది బాధితులకు తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేస్తున్నారు. ఓ రోబో హఠాత్తుగా రద్దీగా ఉండే రోడ్డుపై ప్రత్యక్షమైంది. నడి రోడ్డుపై ఆగిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడ రోబోను చూస్తున్న వారికి కాసేపేమీ అర్థం కాలేదు. ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా కోసం తీసిన షాట్ లో ఉన్న నిజంగా జరిగిన ఘటన. రష్యా పామ్ నగరంలో సైంటిస్టుల నుంచి తప్పించుకున్న ఓ రోబో రోడ్డుపైకొచ్చింది. దీని పేరు ప్రమోబో. ఇంజనీర్ గేటు వేయడం మర్చిపోవడంతో రోబో ప్రయోగశాల నుంచి బయటకొచ్చింది. నడి రోడ్డుపైకి వచ్చేసరికి బ్యాటరీ అయిపోవడంతో అది ఆగిపోయింది. కాసేపటి తర్వాత ఓ వ్యక్తి వచ్చి రోబోను అక్కడి నుంచి తీసుకువెళ్లాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న ఓ వ్యక్తి ఈ దృశ్యాన్ని వీడియో తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేశాడు. మెక్సికో టియోటి హ్యుకైన్ రైనో యానిమల్ పార్క్ 3 పులి పిల్లలకు స్వాగతం చెప్పింది. ఇవి ప్రత్యేకమైన పద్ధతిలో పుర్రు పోసుకున్న పులి పిల్లలు. ప్రపంచంలోని మేలైన బ్రీడ్ నుంచి సేకరించి పులికి కృత్రిమ పద్ధతిలో గర్భధారణ చేశారు. దీంతో 3 పిల్లలకు జన్మనిచ్చింది. అదీకాక మెక్సికో సంస్కృతిలో మచ్చలున్న పులులకు చాలా ప్రాధాన్యత ఉంది. అయితే ఇటీవల కాలంలో స్మగ్లర్ల వేటగాళ్లతో పులులు భారీగా తగ్గిపోయాయి. విశాఖలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి సముద్ర విహారం కన్నుల పండుగగా సాగింది. ఉభయ దేవేరులతో కలిసి శ్రీవారు బోట్లో సముద్ర విహారానికి వెళ్లారు. స్వామివారిని దర్శించి తరలించేందుకు మరో 2 బోట్లలో భక్తులు కూడా శ్రీవారిని అనుసరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మలయప్ప స్వామి సముద్రంలో నౌకా విహారం చేయడం ఇక్కడ విశిష్టత. భారత్ జింబాబ్వే జట్ల మధ్య ఇవాళ 2వ టీ20 మ్యాచ్ జరగనుంది. ఇందులో విజయం సాధించి సిరీస్ సమన్ చేయాలని టీమిండియా ఊవిళ్లవుతోంది. తొలి మ్యాచ్ లో 2 పరుగుల తేడాతో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. అయితే వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ తో పూర్తి నిరుత్సాహంలో ఉన్న జింబాబ్వే జట్టుకు తొలి వన్డే గెలుపు కొంత ఆత్మవిశ్వాసాన్నిచ్చింది. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ 5వ వర్ధంతి సందర్భంగా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో తెలంగాణ స్ఫూర్తి సభ ఘనంగా జరిగింది. టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ ఆస్ట్రేలియా శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యుఎస్ లో స్టార్ వార్ పేరుతో ఓ కొత్త యానిమేషన్ షో సీరియల్ ప్రసారం కాబోతోంది. ఇందుకు సంబంధించి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. స్టార్ వార్ సినిమాను ఇతివృత్తంగా తీసుకుని ఈ టీవీ సీరియల్ ను ప్రారంభించారు.